ఇంకే బాక్స్లో ఆల్రెడీ ఇప్పుడు చూసిన సెట్స్ ఇవి ఉన్నాయండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించాను కదా పర్ల్ సెట్స్. ఇంకేమున్నాయో చూద్దాము. నక్షి టైప్ సెట్ ఒకటి వచ్చింది. న్యూ మోడల్ అండి ఇది కూడా. సో ఇదంతా కూడా లక్ష్మీ అమ్మవారు, అలాగే స్టోన్ టైప్ మనకి ఏమంటారు కాసు పక్కన మనకి రౌండ్ టైప్ డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా నక్షి టైప్ డిజైన్ అండి. పెట్టుకుంటే మనకి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. రీసెంట్గా మనకి కొత్తగా వచ్చిన డిజైన్ అనమాట ఇది కూడా. సో దీని ఇయర్ టాప్స్ కూడా బాగుంది. మనం లైవ్లో ఇంకా క్లియర్గా చూద్దాము, ఓకేనా. ఈ సెట్స్ కొన్ని వచ్చినాయి. సో ఈ సెట్స్ అన్నీ కూడా ఇవి ఇప్పుడు నేను చూపించిన సెట్స్. ఇది ఒకటి కొత్త డిజైన్ ఉందండి. కొన్ని పాతవి రీస్టాక్ అవుతుంటాయి, కొన్ని కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఆల్రెడీ పాత డిజైన్స్లో కూడా మనకి బాగా రన్నింగ్ ఉండే డిజైన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా చాలా రోజుల కిందట ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఇలాంటి సిమిలర్ డిజైన్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ ఈ డిజైనో కాదో నాకు గుర్తులేదు కానీ, బట్ లక్ష్మీ అమ్మవారు కింద ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట. చాలా క్యూట్గా ఉంది. ఇక్కడంతా కూడా పోటా స్టోన్స్ అయితే వచ్చేసింది. నెక్కు పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. ఇయర్ టాప్స్ కూడా మరీ చిన్నగా లేకుండా కొద్ది పెద్ద సైజులోనే వచ్చేసింది ప్యాటర్న్. ఇది కూడా బాగుంది. సో ఇవి కొన్ని సెట్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చిందో చూద్దాము. బట్ అన్నీ మిక్సింగ్ అట్లా వస్తుంటాయండి. ఇందాక వచ్చిన సెట్ ఇట్లాంటివి ఇవన్నీ ఈ కాసు ప్యాటర్న్ లాగా వచ్చింది కదా, ఆ సెట్స్ అన్నమాట ఇవన్నీ. దానికి జడవ కుందన్ సెట్ అండి. చాలా బాగుంటుంది ఈ సెట్ కూడా. సూపర్ సెట్ అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది పీస్ ఇది. చూస్తే కూడా మనకి 2 కళ్ళు సరిపోవు, అంత గ్రాండ్గా ఉంటుంది పీస్ కూడా. ఒకసారి ఈ సారీలో మీకు లుక్ తెలియకపోయినా ఊరికే జస్ట్ పెట్టి చూపిస్తానండి. మనకి ఇది ఏంటంటే బ్రైడల్స్కి అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా గ్రాండ్ ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఇట్లాంటి సెట్టు జడవ కుందన్ సిల్వర్ బేస్డ్ ఐటమ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఉంటుంది. ఇదంతా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇలా ఫోల్డింగ్ అయిపోతుంది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ఫోల్డింగ్ అయిపోతుంది. మనకి చాలా బాగుంటుంది. దీనికి ఏదైనా ఇయర్ టాప్స్ మంచిగా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంకేమున్నాయి మనకి జడా కుందన్లో ఇవి శాంపిల్ పీస్ అండి. ఇప్పుడు నేను చూపించే బ్యాంగిల్స్ జస్ట్ శాంపిల్ డిజైన్. ఇది చాలా బాగుంటుంది. ఫుల్ పింక్ ఫుల్ వైట్ అనమాట. ఓవల్ షేప్లో ఉంటుంది స్టోను. ఇట్లాంటిదే ఇంకొకటి స్క్వేర్ షేప్లో మనకి ఇలాంటి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. ఇంకొక బ్యాంగిల్ కూడా ఉంది. అది కూడా చాలా నీట్గా ఉంటుంది. అది లుక్ అయితే చాలా బాగుంది. వైట్ కుందన్ హారం వచ్చింది కదా జడవ కుందన్లో, వాటి మీదకి బ్యాంగిల్ అయితే సూపర్గా ఉంటుంది. సెట్ చేసుకోండి. ఎందుకంటే వైట్ బ్యాంగిల్ అంతకుముందు వచ్చింది కానీ అది ప్యాటర్న్ అయితే వేరే వచ్చింది. ఒకసారి వేసుకుంటాను. ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి నాకు. ఇవి శాంపుల్ పీసే వచ్చింది. ఇది రావడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది. ఎగ్జాక్ట్ చెప్పలేను కానీ ఎప్పుడు వస్తాయి అనేది. సో ఇవైతే ఈ 2 కలర్స్ శాంపుల్ పీసెసే. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించాను కదా ఆ సెట్స్. ఇదైతే చోకర్ అండి, విక్టోరియన్ టైప్ చోకర్. సో చాలా బాగుంటుంది. విక్టోరియన్ సెట్స్ ఏవైనా కూడా సూపర్గా ఉంటాయండి. రియల్ విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చినవన్నీ కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా రష్యన్ బీడ్స్. లుక్కే చూడటానికి చాలా 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 బాగుంటుంది. దీని ఇయర్ టాప్స్ అయితే ఇట్లా వచ్చేసింది. విక్టోరియన్ సెట్స్ మీకు ఏ కావాలన్నా కూడా మీరు ఫాలో అప్ చేయండి. మంచి మంచి సెట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఎప్పటికప్పుడు న్యూ సెట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇది చోకరు. నెక్స్ట్ ఇది నెక్ పీసెస్ వచ్చినాయండి. ఇవి నెక్ పీసెస్. ఒకటైతే ఓపెన్ చేస్తాను.
చోకరు. మరీ పెద్ద సైజు చోకర్ కాదు, అలానే చిన్న మరీ సింపుల్ చోకర్ కాదు. చోకర్ అయితే చాలా బాగుంటుంది. ఇది విక్టోరియన్ ఫినిష్లో చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. సెట్ అయితే మరీ హెవీగా కాకుండా, అలానే మరీ సింపుల్గా కాకుండా ఉంటుంది. ఇయర్ టాప్స్ అయితే ఇలా ఉంటాయి. ఓకేనా, బాగుంది కదా. అంటే నెక్స్ట్ బాక్స్లో ఏముందో చూద్దాము. నెక్స్ట్ బాక్స్ చూద్దాము. దీంట్లో అన్ని కడాస్ ఉన్నట్టున్నాయి. సో బ్రాస్లెట్ టైప్ డిజైన్స్ అండి. ఇవి చాలా లాస్ట్ టైం వచ్చినాయి, చాలా మంచిగా సెట్ అయింది. ఇలాంటి బ్రాస్లెట్స్ అయితే మాత్రం చూపిస్తాను. సో సూపర్ ఉందండి. కవర్లో నుంచి తీయక ముందే తెలిసిపోయింది దాని లుక్ ఏంటి అనేది. సూపర్ అనిపిస్తుంది మనకి. ఇది ఏంటంటే రాణి పింక్ టైప్ స్టోన్ వస్తుంది. మెరూన్ కాదు, పింక్ కాదు, అట్లా ఉందన్నమాట స్టోను. చాలా బాగుంది. ఫుల్ ఇట్లా ఓపెనింగ్ టైప్ వస్తుంది. ఎక్కడ ఓపెన్ చూస్తానండి. ఇది ఓపెనింగ్ ఎక్కడో నేను చూడాలి. సో చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం. ఒకసారి చెక్ చేసి మీకు ఓపెనింగ్ ఎలా వస్తుందో నేను తర్వాత చూపిస్తాను. ఇవన్నీ కూడా ఈ డిజైన్ అంతా కూడా ఇవేనమాట. సో నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. ఇది కూడా కడా, ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ అనమాట. కాకపోతే ఇది విక్టోరియన్ టైపు ఫినిషింగ్లో వచ్చేసింది మీకు డిజైన్ అనేది. అంటే మీకు బ్లాక్ టైపు షేడ్ అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇట్లా ఓపెన్ ఇట్లా వచ్చిందండి. ఇందాకది కూడా సేమ్ ఓపెన్ వస్తుంది. ఇట్లా క్లిక్ చేసుకోవడం, ఇట్లా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇట్లానే ఉంటుంది. లుక్ పెట్టుకుంటే మీకు అయితే ఇలా ఉంటుంది. అన్నీ మిక్సింగ్లో ఉంటాయండి పీసెస్ అన్నీ కూడా. చూద్దాము మిగిలినవి ఎలా ఉన్నాయి. ఇదేదో డిఫరెంట్గా ఉంది. ఇదేంటబ్బా, ఇది మనకి జడబిళ్ళ అండి. చాలా బాగుంది. కంప్లీట్గా ఫ్లవర్ టైప్ వచ్చేసింది. ఇట్లా కొప్పు పెట్టుకొని, కొప్పు వేసుకొని, కొప్పులో పెట్టుకున్నా సరిపోతుంది. మనం ఏదైనా బన్ టైప్ వేసుకొని బన్ మధ్యలో ఇలా ఫ్లవర్ది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా నీట్గా అయితే ఉంది పీసు. ఇదంతా కూడా నక్షి టైప్ ఫినిషింగ్ వచ్చేసి చుట్టూ మూతి అనేది చాలా బాగా వచ్చేసింది. హుక్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఇది మనం డాలర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి క్లిప్స్ అనుకుంటా అండి. సో ఈ చిన్న ఐటమ్ లక్ష్మీ అమ్మవారి క్లిప్ వచ్చేసింది. ఇది శాంపిల్ పీసే. ఇది కూడా తర్వాత చూద్దాము. చిన్న ఐటమ్స్ ఇవి కూడా చిన్న టైప్, చాలా స్మాల్ అండి. చాలా చిన్న స్టోన్స్ వచ్చేసి మనకి లాకెట్ టాప్స్ అనమాట. బ్లాక్ బీడ్స్ స్పిన్నర్స్కి కానీ లేదంటే రియల్ బ్లాక్ డైమండ్స్కి కానీ చాలా బాగుంటుంది. ఒక్క పీస్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఒక పీస్ ఓపెన్ చేసి చూద్దాము ఎట్లా ఉన్నాయి అనేది. చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. డిజైన్ అయితే ఇట్లా వస్తుంది. రియల్ డైమండ్ లుక్లో మనకి ఇట్లాంటివే వస్తాయండి. మనకి డైమండ్ స్టోర్లో ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. సింగిల్ లైన్ స్పిన్నర్ పెట్టుకున్నా లేదంటే అట్లా బాగుంటుంది. సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అయినా ఇట్లా డిఫరెంట్గా మనం వేసుకోవచ్చు. ఈ టైప్ స్టోన్స్ అన్నీ, ఇవన్నీ కూడా ఇలాంటి లాకెట్సే. సో ఇంకా ఇట్లాంటి లాకెట్స్ డిఫరెంట్వి వచ్చినాయి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. కూడా విక్టోరియన్ జీజే ఫినిష్, ఇది గంగా జమున ఫినిష్ టైపు లాకెట్స్ అనమాట. ఇవన్నీ కూడా
మనకి బ్లాక్ బీడ్స్కి ఎస్పెషల్లీ ఇవి చాలా నీట్గా ఉంటాయి. చాలా బాగుంది లుక్ అయితే. మనకి డైమండ్ కాపీ అని చెప్పుకోవచ్చు. ఇవి అంత గ్రాండ్గా నీట్గా ఉన్నాయి పీసెస్. బాగుంది కదా. నేను చూపించిన డిజైన్స్ అన్నీ ఈ పీసెస్ అన్నీ ఇవ్వండి. సో ఇవన్నీ మీకు చూపించాను. సో ఏంటంటే ఇవి ఇయర్ టాప్స్. ఇవి చేంజబుల్ ఇయర్ టాప్స్ అండి. చేంజబుల్ ఇయర్ టాప్స్ మీకు అందరికీ తెలుసు. ఇట్లా ఓవెల్ షేప్ వచ్చేసి చుట్టూ పర్ల్స్ వస్తాయి. 3 కలర్ కాంబినేషన్స్ వస్తాయి. ఇది స్క్వేర్ షేప్ కూడా మీకు తెలుసు. ఇవి ఇట్లా ఈ పీసెస్ అన్నీ కూడా ఇవేనమాట. సో దీంతో పాటు సూపర్ ఇయర్ టాప్స్ అండి. చాలా బాగుంది. పార్టీ వేర్కు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి ఇందాక చూపించాను కదా, పింక్ కలర్ స్టోన్ లాగా వస్తుంది. ఇదంతా కూడా గంగా జమున ఫినిషింగ్లో వచ్చేస్తుంది అనమాట ఇయర్ టాప్స్. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాగ్లోనే వస్తుంది. సో ఇయర్ టాప్స్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఓకే, ఇవన్నీ ఈ పీసెస్ అయితే ఇవన్నమాట. సో నెక్స్ట్ బాక్స్లో ఏముందో ఒకసారి చూద్దాము. మీకు నచ్చినవన్నీ కూడా ఈ మనకి అన్బాక్సింగ్ వీడియోలో చాలా కొత్త కలెక్షన్ అయితే ఉన్నాయండి. ఈ చేంజబుల్ ఇయర్ టాప్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడైతే మాత్రం ఓవెల్ షేప్ అండ్ స్క్వేర్ ఇవి మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఈ వీడియోలో ఐటమ్స్ మీకు ఏది నచ్చితే అన్నీ కూడా వాట్సాప్ నెంబరు టైటిల్లో ఉంటుంది. ఆ నెంబర్కి మీరు పిన్ చేసినట్టయితే మీకు ప్రొసీజర్ అంతా మీకు అందరికీ తెలుసు కదా. జీపే కానీ ఆర్ ఫోన్పే కానీ లేదంటే పేటిఎం కానీ ఎనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరూ మీకు ఏది నచ్చింది ఐటమ్ అనేది స్క్రీన్ షాట్ పెడితే మీకు ఐటమ్ ప్రైస్ అనేది మేము చెప్తాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.